ఇంకా బిజినెస్ రోజుకు రోజుకి పెరిగిపోతా ఉంది. ఇవన్నీ మీకు చెప్తుంటే ఒక రోజు మా వారు ఇబ్బంది పడ్డదైతే గుర్తొచ్చింది. అదేంటంటే వర్షాకాలంలో మామూలుగా ఫ్రూట్స్ తీసుకొస్తాకి మార్కెట్ కి వెళ్ళారు. బైక్ మీద ఐటమ్ అంతా తీసుకొస్తుంటే రోడ్డు మీద బురదుండి టైర్ స్లిప్ అయిపోయి పడిపోయారు. తీసుకొస్తున్న ఫ్రూట్స్ కూడా బురదలో పడిపోయి మొత్తం బురదైపోయినాయి. మా వారు కాలు కూడా బెనికింది. తెల్లవారుజామున వెళ్లేసరికి ఆ రోడ్డు మీద ఎవరు లేకపోయేసరికి కాళ్ళు బెనికినా కూడా అట్లాగే లేచి పడిపోయిన ఫ్రూట్స్ అన్ని ఏరుకొని క్రేట్ లో వేసి చిన్నగా అయితే బైక్ మీద ఇంటికి వచ్చారు. ఆ టైంలో మా వారిని చూడంగానే కొంచెం బాధ అనిపించేసింది. ఇంకా తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్ని బురదైపోయినాయి కదా, అవన్నీ వాటర్ లో క్లీన్ చేసి తర్వాత సేల్ చేసాము. తర్వాత మా ఓనర్ ఇచ్చిన 5,000 కూడా మా ఓనర్ కి ఇచ్చేసాము. ఇంకా బైక్ మీద తీసుకొచ్చిన ఐటమ్ సరిపోక ఆటోలో తీసుకొచ్చే వాళ్ళం కదా, తర్వాత ఆటోలో తీసుకొచ్చింది కూడా సరిపోయేది కాదు. ఆ టైంలో సొంతగా మనం ఏమన్నా బండి కొనుక్కుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఆ విషయం మా ఇంటి ఓనర్ కి అయితే చెప్పాము. అప్పుడు ఆయన అతనికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి 1.5 lakh వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి సెకండ్ హ్యాండ్ లో ఏమన్నా వ్యాన్ చూడమని చెప్పి అన్నారు. మంచిది. అప్పుడే మేము మారుతి వ్యాన్ అయితే తీసుకున్నాము, ఓమిని. కొన్ని రోజులు ఆ వ్యాన్ మీదే తీసుకొచ్చి సేల్ చేస్తా ఉన్నాము. తర్వాత ఆ వ్యాన్ లో తెచ్చే ఐటమ్ కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు లైలాండ్ లో అయితే తీసుకొస్తున్నారు. అది మాది కాదు, బాడికే వస్తున్నారు. మా హౌస్ ఓనర్ ఇచ్చిన 1.5 lakh కూడా ఇచ్చేసాము. తర్వాత అలా మా ఇంటి ఓనర్ మాకు చాలా హెల్ప్ చేశారు. మాకు అంత హెల్ప్ చేసిన అతనికి ఏమి చేయలేకపోయాము. ఆయన చనిపోయినప్పుడు మా సొంత తండ్రి లాగా భావించుకొని మా చేతులతో మట్టి చేసి ఆయన రుణమైతే తీర్చుకున్నాము.